తారక్తో హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్? అమేజింగ్. హీస్ అ పవర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ అండ్ టాలెంట్ అండ్ చాలా నేర్చుకున్నాను అండ్ హీఈస్ జస్ట్ అ వండర్ఫుల్ కో స్టార్ టు వర్క్ విత్. ఇందాకే అన్నాను, మా పెద్దబ్బాయి తారక్, మా పెద్ద అబ్బాయి తారక్ చాలా చాలా ఆప్యాయంగా బాబాయ్ బాబాయ్ అని పిలుస్తాడు. చాలా సంతోషంగా అనిపిస్తుంది అప్పుడు. థ్యాంక్ యూ తారక్, వచ్చి అక్కుల్ని సపోర్ట్ చేసినందుకు. అండ్ అఖిల్ నేర్చుకోవాల్సింది తారక్ దగ్గర నుంచి యాక్టింగ్ అండ్ మాస్. రే మాస్ నేర్చుకోరా అక్కడ. చాలా అలా ఉంటాడు, కానీ కెమెరా ముందు మాత్రం అందరం జాగ్రత్తగా ఉండాలి. ఈరోజే డబ్బింగ్ చెప్పాను. ఈ సినిమా ఇంక మీదే ఈ సినిమా. జనతా గ్యారేజ్ అన్ని రిపేర్లు చేయబడును. కుర్రాడివి, బాగా చదువుకున్నాడువి, ఇలాంటి పనులు చేయకూడదనే కామన్ సెన్స్ లేకపోతే ఎలా? చేస్తున్నప్పుడు చాలా ఫ్యాన్సీగా హీరోయిక్గా అనిపించవచ్చు, కానీ ఇలాంటి పనులు చేసే అధికారం కానీ హక్కు కానీ నీకు లేదు. నేను సరదాగా పిలుస్తూ ఉంటాను బావా అని. నా బావ తారక్కి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫిలిం. తమ్ముడు తారక్ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఈ మాటలన్నీ. అది హై పవర్ 440. అదుర్స్ అండ్ రామయ్య వస్తుంది. అదుర్స్ బృందావనం. సారీ. తారక్ వచ్చి వండర్ కిడ్. తారక్ని వాళ్ళ అమ్మగారు పెంచిన విధానం, అటు కూచిపూడి, భరతనాట్యం, అట్ ద సేమ్ టైం టెన్నిస్, షటిల్, ఇలాగా తారక్ని ఆవిడ తయారు చేసింది. దానికి తగ్గట్టుగానే ఏకసంతగ్రాహి. ఒక్కసారి సీన్ పేపర్లో చూస్తే ఇలా స్కాన్ చేస్తాడు, ఇలా చేసి రెడీ అంటాడు, అంతే. టార్గెట్ కొట్టేస్తాడు. వన్ మోర్ ఉండదు, ఏమి ఉండదు. మేము కెమెరామెన్గా లైట్ ఫోకస్ తప్ప అతని నుంచి ఎప్పుడు ఉండదు. డైరెక్టర్ కూడా స్పెల్ బౌండ్. నా బుజ్జి తమ్ముడు తారక్ ఈ సినిమాలో నన్ను ఒప్పుకోవడం తారక్ గొప్పతనం. అది ఎందుకంటే నా క్యారెక్టర్ నెగిటివ్ అయినా ఇట్స్ వెరీ గుడ్ క్యారెక్టర్ సుకుమార్ ఇచ్చింది. అటువంటి క్యారెక్టర్ ఒప్పుకోవటం, అట్లా ఫేస్ చేయటం అనే దానికి దమ్ము ఉండాలి. అది ఒక్క తారక్కే ఉంది. చాలా టెన్షన్గా ఉంది. ఇంకోటి, గేట్ దగ్గరే ఒక అర్ధగంట ఆపేశారండి నన్ను రానివ్వకుండా. సో ఇట్స్ రియలీ క్రేజీ. ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ చూసాం. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి. మీ ఫాలోయింగ్, మీ ఇష్టం, మీ అభిమానం, జస్ట్ లవ్ యూ గైస్. జూనియర్ ఎన్టీఆర్ గారు పక్కన చేయడం అంటే అంత మామూలు విషయం కాదు, అది నాకు కూడా తెలుసు. సో ఆయన సెట్స్లో ఉన్నప్పుడు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఆ ఎనర్జీ పక్కనున్న యాక్టర్స్కి కూడా పాస్ అవుతుంది. Our hero NTR Jr. Thank you for coming on sets with all of that energy every single day. Cinema kosam మీ డెడికేషన్ చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. ఎంత పెద్ద స్టార్ అయినా కూడా at the same time you're so real, and I think that is one of your best qualities. ఒక కోస్టార్ లాగా పర్ఫామ్ చేయడానికి ఎవరి స్పేస్ వాళ్ళకి ఇస్తారు. ఐ డోంట్ నో ఎలా చేస్తారు, బట్ 1 or 2 టేక్స్లో సీన్ ఓకే అయిపోతాడు. ఫింగర్స్ క్రాస్. ఎన్టీఆర్ తారక్తో వర్క్ చేయడం ఎప్పుడు చాలా సరదాగా, చాలా అల్లరిగా, చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. నేను వచ్చిన వెంటనే ఎన్టీఆర్ గారితో అదే అన్నా, తలైవా ఏంటి, తలైవా అదే మేము. మాదేంటో మా అలవాటు, మేము ఎప్పుడు తమిళ్లోనే మాట్లాడుకుని తలైవా అని. అండ్ యాక్చువల్లీ సినిమాలుగానే కాదు, ఎప్పుడైనా పర్సనల్గా కూడా ఏదైనా ఒక చిన్న లో ఉన్న, అప్ ఉన్న, ఒక డౌన్ ఉన్న, ఒక ప్రాబ్లం ఉన్న ఫోన్ చేసి డిస్కస్ చేసే అంత మంచి ఫ్రెండ్. సో థ్యాంక్ యూ సో మచ్ తలైవా ఫర్ ఆల్ యువర్ ఫ్రెండ్షిప్. మా ఆరాధ్య దైవం యుగ పురుషుడు తారక రామారావు గారు. అండ్ దిస్ తారక్ ఈజ్ మై యంగర్ బ్రదర్. తారక్ మ్యాన్, the energy ball.
దిస్ ఈస్ గోయింగ్ టు బి బిగ్గర్ దెన్ సింహాద్రి యాజ్ రాజు గారు చెప్పినట్టు ద బిగ్గెస్ట్ ఆఫ్ 2016. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ఎప్పుడు నాకు కాల్ చేస్తే లేదా నా ఎక్కడైనా చూస్తే చెప్తూ ఉంటారు, మేడం ఎన్టీఆర్తో ఎప్పుడు సినిమా చేస్తున్నారని. సో చాలాసార్లు విన్నాను ఇది, ఫైనల్గా చేశాను. సో ఫర్ మై ఫ్యాన్స్ అండ్ హిస్ ఫ్యాన్స్ అండ్ అవర్ ఫ్యాన్స్,